మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సుగుణాకర్ గౌడ్ గారితో ఉన్నాము. అయితే వారు ఈ కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక అంటే పార్టీ డెవలప్మెంట్కు ఎంతో కృషి చేశారు. వారిని గుర్తించి పల్ల రాజేశ్వర రెడ్డి గారు వారికి సీటు కేటాయించడంతో ఆ వార్డులో అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఆ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వారి ఆ సమస్యల పరిష్కారానికి వారు గెలిస్తే ఎలాంటి మార్గం చూపుతారు అనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. అండి, నా పేరు గోపకొండ సుగుణాకర్. 18వ వార్డు నుంచి నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అక్కినే ప్రేమనాథ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నేను మొదటి నుంచి గత 10 ఏళ్ల నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఈ వార్డులో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి కోసం నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాను. వార్డు సమస్యలు ఏవైనా సరే, మోరీలే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, పింఛన్లే కానివ్వండి, అరువులకు ఇండ్లే కానివ్వండి, ఇంకేమన్నా ప్రధాన సమస్యలు ఉన్న ప్రతి సమస్యను నేను అవసరం అనుకుంటే నా జేబులో నుంచి డబ్బులు పెట్టైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటాను. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా సమస్యని పరిష్కరించి స్పందిస్తాను. ప్రతిదానికి జీవితాంతం వాళ్ళకు నన్ను ఆదరిస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళకు రుణపడి వాళ్ళకు సేవ చేసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా పల్ల రాజేశ్వర గారికి, ప్రేమలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఎలాంటి సమస్యలు మీరు దృష్టికి వస్తున్నాయి? మాకు ప్రధాన సమస్య ఏంటంటే పింఛన్లు ఒకటి, ఇండ్లు ఒకటి అడుగుతున్నారు. అదొకటి చేస్తాను. కొంచెం రోడ్లు కూడా అక్కడక్కడ ఇవి తవ్వినరు పైప్ లైన్ల కోసం. అది ప్రధాన సమస్య. అది ఫస్ట్ నేను గెలవగానే ఫస్ట్ అవి సొంత ఖర్చులతోనైనా వేసి అదొకటి సమస్య తీరుస్తాను. ప్లస్ వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అరువులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సార్ గారి దృష్టి తీసుకొని పెట్టిస్తాను. పింఛన్లు ఉన్నా కూడా సార్ గారి దృష్టి తీసుకొని ఆ సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చేస్తే దిశగా ప్రయాణిస్తాను. కోతులు, కుక్కల సమస్యలు కోతులది కూడా ఉన్నది. అది కూడా కొంచెం ప్రధాన సమస్య. అది దాన్ని కూడా నేను ఏదో రకంగా ఇప్పుడు గతంలో ఊర్లలో పట్టినట్టు ఈడ కూడా ప్రయత్నం చేస్తాను. 100% ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కోతులది ఒక నివారణ. ఇక కుక్కలది కూడా నేను దాని పరిష్కారం దిశగా నేను దాన్ని కృషి చేస్తాను. నేను మన ఎమ్మెల్యే గారు నీలిమ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి పేద ధనికాని ఏది కాదు, ఎవరు పోయినా కూడా మన జనగామ నియోజకవర్గ ఓటర్ ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ వైద్యం మామూలుగా కాదు, కార్పొరేటర్ హాస్పిటల్కి సేవల కంటే అద్భుతంగా స్పందించి వైద్య సేవలు అందిస్తుండే. అది గొప్ప వరం. అది మనకు మన జనగామ నియోజకవర్గ ప్రజలకైతే గొప్ప వరం. అలాగే చదువుకునే యువతకు కూడా ఏమన్నా మన చదువుల కోసం పోతే కూడా దానికి డిస్కౌంట్ కానీ ఈడ కాకుండా వేరే విద్యా సంస్థలు కూడా ఉన్నా కూడా సార్ రికమెండేషన్తో కూడా వాళ్ళకు రాయితీ ఇప్పిస్తాడు, సేవ చేస్తాడు. అదైతే నిజంగా మన అదృష్టం అనుకోవాలి. మన ఈ జనగామ నియోజకవర్గ ప్రజల అదృష్టం అనుకోవాలి. సార్ లాంటి మన ఎమ్మెల్యే గారు మనకు ఉండడం నిజంగా. ఇప్పుడు రేపటి రోజుల్లో కూడా నా వార్డులో కూడా ఎవరైనా ఉంటే కూడా నా సొంత ఖర్చులతో తీసుకుపోయి వాళ్ళకి ఆ వైద్య సేవలు కానీ ఇంకేదైనా సేవలు ఉన్నా కూడా నేను చేయిస్తాను. నేను ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థి ప్రచారంలో మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతున్నారు? మాకు ప్రధాన అవసరం మా ఎమ్మెల్యే గారు అండ. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేస్తున్న సేవ, అది మేము చెప్పుకొని ముందుకు పోతున్నాం. 100% ఇంకా ముందుకు వెళ్తాం. ఆ సార్ ద్వారా ఇంకేమైనా పని ఉంటే కూడా మేము చేయించుకుంటాం. మా వార్డు సమస్యలు ఏమున్నా కూడా సార్ దృష్టి తీసుకెళ్ళి మేము చేయించుకుంటాం ఖచ్చితంగా. ఒకటే విన్నవించుకుంటున్నాను, నాకు అవకాశం వచ్చింది, దయచేసి నన్ను ఆదరించి గెలిపించగలరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే 5 నిమిషాలు మీ ఇంటి ముంగట ఉంటాను. నేను కష్ట సుఖాలు మీకు తోడుకుంటాను. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించగలరని ప్రధానంగా మేము వేడుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీని గెలిపించగలరని చెప్పి ప్రార్థిస్తున్నాను.